సోది చెప్పుకోకుండా పాయింట్లోకి వస్తా. నీ నీ జీవితం నీ ఇష్టం. వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు. వెచ్చులోకి పోతే లాస్ట్కి ఏమవుతుంది, అప్పులపాలయ్యి ఇబ్బంది పడతావు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతనికి 21 years అంట. వాళ్ళ మదరు వాళ్ళ చిన్న చెల్లిని సర్వైవ్ చేయడానికి తను డే అండ్ నైట్ కష్టపడతాడు. ఆ స్ట్రెస్ భరించలేక తను లాస్ట్కి సూసైడ్ చేసుకున్నాడు. అదే తన రిలేటివ్స్ సపోర్ట్ వల్ల ఏదో ఒకటి షాప్ పెట్టడము, అలా సపోర్ట్ ఉంటే మంచిగా ఉండు కదా. నిన్ను ఎవరు దేకర్రా, డబ్బులు ఉన్నంత వరకు నిన్ను దేకేది ఎవరైనా కానీ. కాబట్టి ఇంకా సూసైడ్ తీసుకోకుండా ఒక మంచిగా నువ్వే, ఇప్పుడేం బ్యాంకులు లోన్ ఇస్తాయి, మంచిగా ఐడియా చేసి ఒక బిజినెస్ పెడితే అయిపోతుంది. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, వద్దు అది మనకి సెట్ కాదు అనేది అనుకోద్దండి. చిన్న చిన్న ప్రయత్నమే నీకు పెద్ద మార్పు ఇస్తుంది. ఏదైనా కానీ చిన్న నుంచి స్టార్ట్ అయ్యి పెద్దగా ఫామ్ అవుతుంది, ఏదైనా కంపెనీ కానీ ఏదైనా కానీ. కాబట్టి నువ్వు అనుకునేది సాధించాలంటే అది వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించుకోకుండా నీకు నచ్చినట్లు చెయ్యి. అది చేసిన తర్వాత నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. ఇంకొకటి, ఈ విషయం పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. ఇంకొకటి వచ్చేసి, మా ఫ్రెండ్ రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది. తను రెడ్డిస్ అనమాట. ఒక ఎస్సీ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించుకొని, అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ రోడ్డు పైన ఎవరన్నా కనపడినారనుకో, అంటే అమ్మాయి సైడ్ పేరెంట్స్ రోడ్డు పైన కనబడితే తన అమ్మాయి లేచిపోయిందంట అనని మనం తక్కువ చేసి చూడడము, వాళ్ళని బాధపడేలాగా చేయడము, ఇవన్నీ ఆపుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పేరెంట్స్, నేను తను చేసింది కరెక్టా తప్పా అని సమర్థించడం లేదు, కానీ నేను ఇప్పుడు చెప్తున్న సొసైటీ గురించి చెప్తున్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. ఒకవేళ మన పేరెంట్సే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసినా తన కూతురు లైఫ్ బాగుంటుందని 100% తను గ్యారంటీ ఇవ్వలేడు. ఒక ఫాదర్ అయినా కూడా, తన మంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి అయినా తను ఎప్పుడు మారుతాడో ఎవరికి తెలియదు. 1 year తర్వాత మారచ్చు, 2 years తర్వాత మారచ్చు. అది మన అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్షిప్ కంటిన్యూ కావాలో, రిలేషన్షిప్ బ్రేక్ కావాలో అనేది వాళ్ళపైన డిపెండ్ అయ్యి, వాళ్ళ అండర్స్టాండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎవరో వచ్చి మన సంసారాన్ని సరిదిద్దుతారు అనేది ఉత్త కథలే. కాబట్టి అట్లా లేచిపోయింది అనే బదులు తన ఇష్టం తను పెళ్లి చేసుకెను, కానీ ఇండిపెండెంట్గా ఉండడం అనేది వాళ్ళు చేయాలన్నమాట. ఒకవేళ ఇప్పుడు వాడే మోసం చేసినాడు, నేను అట్లా పోయిందని నేనేం తనని తప్పు పట్టడం లేదు. ఒకవేళ తనే మోసం చేస్తే అప్పుడు ఏం చేస్తారు? తన పిల్లలు ఎలా సర్వైవ్ కావాలి? తను మళ్ళీ వేరే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికే రావాలి కదా. అలా ఇండిపెండెంట్ మీ ఓన్, ఒకవేళ మీరు లవ్ చేస్తున్నా కూడా మీ యొక్క తక్కువ క్యాస్ట్ వాళ్ళని మీ పేరెంట్స్ ఒప్పుకోరు అని చెప్పినా కూడా, మీరు ఫస్ట్ మీ లైఫ్లో మీ డ్రీమ్ని సాధించండి. మీ డ్రీమ్ని సాధిస్తే అప్పుడు మీకు అనేది మంచిగా రెస్పాండ్ అవుతారనమాట ఇంట్లో కానీ. అప్పుడు మీరే ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకోవచ్చు మీ యొక్క లవ్ ప్రపోజ్ చేయడానికి, అంటే వాళ్ళు ఒప్పించుకోవడానికి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని, ఇప్పుడు రిలేటివ్స్ అనేవాళ్ళు వాళ్ళని ఏం అనొద్దండి. వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి సైడ్ పేరెంట్స్ని ఏం తిట్టకూడదు. వాళ్ళు ఏం చేసింటారు, వాళ్ళు ఏమైనా చెప్పింటారా తనకి, నువ్వు ఇట్లా లవ్ చెయ్యి, ఎస్సీ క్యాస్ట్ అబ్బాయిని లవ్ చెయ్యి, లేచిపో అని చెప్పింటారా వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఈ ఖరాబ్ మాటలతో బాధ పెడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకవేళ నీకే ఒక కూతురు ఉంది, నువ్వే ఒకరికి కట్టబెట్టినావు, 1 year తర్వాత వాడు తాగి కొడుతుంటే అది తట్టుకోలేక నీ కూతురు సూసైడ్ చేసుకుంటుంది. ఏం న్యూస్ చూడలేరా? ఎన్ని న్యూసెస్ చూస్తున్నాం మనం. అసలు చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది, కట్నం తక్కువ అయింది, బంగళా ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, వగైరా. అసలు నాకు అర్థం కాదు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంత తప్ప. కానీ ఈ లవ్ మ్యారేజ్ చేసుకునేది అనేది తప్ప అనేదానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ సొసైటీ లవ్ మ్యారేజ్ అనేది, లవ్ అనేది ఎట్లా అంటే జస్ట్ అట్రాక్షన్, జస్ట్ 1 second ఆఫ్ అట్రాక్షన్ అంతే. అలా అయ్యే కమిట్ అవుతున్నారు. అది కొంతమంది మంచిగా తీసుకోవచ్చు, కొంతమంది చెడ్డగా తీసుకోవచ్చు అనమాట. కానీ కంపేర్ టు పాస్ట్, అంటే పూర్వకాలంలో లవ్ మ్యారేజెస్ అట్లా కాదు. ఒకరిని ప్రేమిస్తే వాళ్ళతోనే చచ్చిపోయేంత వరకు వాళ్ళతోనే. ఇప్పుడు అట్లా లేవన్నమాట. కాబట్టి ప్రేమించేటప్పుడు వాడు మంచోడా చెడ్డోడా అన్నీ ఆలోచించుకొని మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
ఇంకా నేను ఇంకా ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఇంకా ఇదొక మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ మ్యాటర్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అరే నాకు అర్థం కాదు, ఈ నార్త్ వాళ్ళకి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, సౌత్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావు. ఎందుకంటే మన గొర్రెలు ఉన్నారు కదా, జనాలు గొర్రెలు కదా. అంటే తను బైపీసీ తీసుకెళ్ళిందంట, తను ఎంపీసీ తీసుకెళ్ళిందంట, అవి తప్ప ఏం కోర్సులు దొరకవన్నమాట మన గొర్రెలకి. అప్పుడు ఏం చేస్తారంటే మనల్ని కూడా ఆ గొర్రెల సమాజంకి వేసి తోమి పెట్టి అట్లే 950, 970, 980, 991 అని మార్క్స్ కూడా వస్తాయి లాస్ట్కి. అవి ఏం చేయనీక కాదు, అవి ఏమి లాస్ట్కి నీ అసలు ఏం రావు. అసలు బజ్జీల కొట్లాలకే అవి ఏం పనికి రావు అసలు. సర్టిఫికేట్స్, స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు రీసెంట్గా ఎవరిదైతే ఇంటర్ అయిపోయి ఉంటుందో లేదంటే డిగ్రీ అయిపోయి ఉంటుందో, ఇంటర్ అయిపోయిన వాళ్ళకే మంచిగా చెప్తున్నాను, మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దండి. బీటెక్ వాళ్ళకి అయినా టైం ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారో ప్రయత్నం చేయండి. ఏదైనా ఐటీ ఫీల్డ్ అనుకుంటే ఐటీ రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవడం మంచిగా. ఇప్పుడేమో అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, యూట్యూబ్ అనేది బెస్ట్ సోర్స్ ఏదైనా నేర్చుకోవడానికి. లేదంటే మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ ఇయర్లోనే మంచిగా సిలబస్ ఏదో చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, అనలైజ్ చేసుకోండి, ఎలా అడుగుతున్నారో తెలుసుకోండి, అలా ప్రయత్నం చేయండి. అలా మీ డిగ్రీ 3 ఇయర్స్లో కానీ బీటెక్ 4 ఇయర్స్లో కానీ మీకు అనేది ఒక అవగాహన వస్తుంది. లేక పాస్డ్ అవుట్ అయిన 1 ఇయర్కే మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు. వితిన్ 6 months ఆల్సో పాసిబుల్ ఇఫ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ క్వైట్ ఎనఫ్. కాబట్టి అలా తప్పు సజెషన్ తీసుకోకుండా తింగర కాలేజెస్కి లక్షల డబ్బులు మీ నాన్న కష్టపడేదాన్ని బట్టి చేయకోకుండా మంచిగా చదువుకోండి. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎంబడే సెటిల్ అవుతారంటే సీజీఎల్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బ్యాంక్ ఎగ్జామ్స్ కింద చాలా పెద్దదనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్తో పోలిస్తే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సెంట్రల్ జాబ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చూడండి ఒకసారి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర పోయి ఆయన ఏమేమి చేస్తాడో పొద్దు నుంచి రాత్రి వరకు. అలా దానిలోకి ప్రిపేర్ అయ్యి చూడండి. మన దానిలోకి ఏమో 60% 3 years పేపర్స్ చదువుకుంటే మనం 1 day నైట్ అవుటే కదా ఎగ్జామ్స్కి. ఏం నెలలు 2 నెలలు 3 నెలలు సంవత్సరాల తరబట్టి ఏం చదవం కదా. నిజం మాట్లాడుకుందాం, ఎందుకు ఓవర్గా మాట్లాడేది, అంతే కదా. ఇది దానిపైన మాట్లాడాలనుకుంటున్నాను. నెక్స్ట్ 4th one వచ్చేసి, అవును మా నాన్న రైతే నీకేం నొప్పా, మా నాన్న రైతు అయితే నీకేం నొప్పా, 3 పూటలు తల్లిళ్ళు పెట్టుకొని తింటున్నావు కదా, మా నాన్న రైతు అయితే నీకేమీ అసలు. ఇది నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు, ఎవడైతే అన్నాడో వానికి ఇండైరెక్ట్గా కౌంటర్ అయినాక ఇట్లా పోస్ట్ చేస్తున్నాను. అవును మా నాన్న రైతే, మీ నాన్న రైతు కాదా? ప్రతి ఒక్కరు పూర్వంలో ప్రతి ఒక్కరు రైతే నాయన. ఎవరేం జాబులు ఏం లేవు, అప్పుడు రైతులే వాళ్ళు వండించినవి పంచుకుంటున్నారు అనమాట. నువ్వు ఇది తీసుకో, నేను ఇది తీసుకుంటా, ఎవరెవరికి ఏది కావాలో అట్లా ఇస్తుండ్రు. అప్పుడు అన్నీ ఇంకా అయితే మనీ జనరేట్ అయ్యి ఇంకా జాబ్స్ అది ఇదని పాపులేషన్ ఎక్కువ అయ్యి అలా వచ్చింది. ప్రతి ఒక్క తండ్రి రైతే. కావాలంటే మీ ముత్తాతలను అడుగుకోండి, మీ ముత్తాతలను కూడా అడుగుకోకండి, ప్రతి ఒక్కరు రైతే. రైతుకి ఏం విలువ ఎందుకు ఇవ్వదు? అవు రైతు మన్ను కొట్టుకుంటాడు, చినిపోయిన బట్టలు వేసుకుంటాడు, నీకేం బే? నువ్వు చేయకు, మంచి బట్టలు వేసుకొని చుట్టు బుట్టు వేసుకొని రైతు పని చేయపో, తెలుస్తుంది నీకు. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఒక రైతుకి విలువనిచ్చి మాట్లాడాలి. 3 పూట్ల తింటున్నావు కదా పందిలక్క దుబ్బకొక్కులకు, ఊరింటారు అట్లే ఒకడొకడు ఏసీలలో కూర్చొని అట్లే. యాటి నుంచి వస్తుంది 3 పూట్ల? మా నాన్న వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి వానలో ఎండలో అనుకోకుండా కష్టపడి అంతరాన పండించి వానమ్మ ఇదేం నాకు అర్థమే కాదు. 60 రూపాయలకు కొనుక్కొని రైతుల కాడ బయట మార్కెట్లు 180 రూపాయలు, 200, 250కి అమ్ముతున్నాడు. నాకైతే ఇదైతే అర్థమే కాదు అసలు. మళ్ళీ విలువ అంటే ఇయ్యరు. ఏం రా నాయన, ఏం సమాజం అయ్యింది అసలు? ఎప్పుడు రైతుకు విలువ ఉంటుందో అప్పుడు మన దేశం బాగు అన్నట్టే. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? నేను ఒక 4 కండిషన్స్ చెప్పినా కదా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడిండే అని క్షమించండి, లేదంటే పాజిటివ్గా తీసుకుంటే తీసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, చెప్పండి 10 మందికి. ఇట్లా మంచి విషయాలు షేర్ చేసుకోండి, ప్రమోట్ చేయండి, మంచిగా వ్యూస్ వస్తాయి. నన్నేం సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదు, మంచిగా షేర్ చేసి వినమడండి. ఏం మాట్లాడినా ప్రజెంట్ సిచ్యువేషన్స్ మాట్లాడుతున్నాను, నేను 10 ఎక్కించి చెప్పడం లేదు, ఉండేది ఉన్నట్టుగా బల్లగుద్ది చెప్తున్నా.
ఫ్రెండ్ ఎక్కించి ఏం చెప్పడం లేదు. కాబట్టి మీకు మంచిగా అనిపిస్తే జస్ట్ ఒక లైక్ ఒకటి కొట్టండి చాలు. అది ఈజీగా వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ.